మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ క్షేత్రస్థాయిలో సందర్శించి భక్తుల సౌకర్యార్థం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 1.50 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారనే అంచనాతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతుందన్నారు. దేవాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ, ముస్నూరు ఎస్ఐ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనిషి కదులుతూ ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు నిలబెట్టినా ఇబ్బంది ఆగిపోవచ్చు. ఆ టైట్ పీరియడ్లో 2 ఇద్దరిని తీసుకుంటున్నారా? చెప్పేది అక్కడ ఇదివరకంటే పాయింట్స్కి తగ్గించారు హాస్పిటల్ అకామిడేషన్ అవసరం క్లీనింగ్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా, లోపల మీరు బెడ్లు ఏదో ఏర్పాటు చేసుకుని ఒక 50 మంది 60 మంది మీరు అందుబాటులో పెట్టుకోండి. మీకు ఏదైనా టక్కన అవసరం వచ్చింది అంతక పోవాలి. ఎవరు పోతారు, ఎక్కడికి పోతారు ఇప్పుడే మీరు చెప్పండి. మహాశివరాత్రి సందర్భంగా బలివేలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మన అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈసారి కూడా పోయినసారి వచ్చినట్లు 1.5 లక్షల వరకు జనాభాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక 300 మంది వరకు పోలీస్ బందోబస్తుని, వాళ్ళకి అదనంగా జిఎంఎస్కేలు, వాళ్ళకి తోడుగా లోకల్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఈసారి భక్తులకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా, భక్తులకి దర్శనం కూడా త్వరగా అయ్యే విధంగా ట్రాఫిక్ ప్రణాళికలు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. మీరు డిఎస్పీ గారి సూచనలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరికి నిర్దేశించిన దారిలో రావడం, నిర్దేశించిన ప్లేసెస్లో పార్కింగ్ చేసుకుంటే అందరూ త్వరగా ఇంటికి వెళ్తారు. రోడ్డు మీద ఎక్కడక్కడ అనవసరంగా మీరు వెహికల్స్ పార్కింగ్ చేస్తే అవి టోయింగ్ వెహికల్ తీసుకెళ్తుంది. కాబట్టి మీరు నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి.